తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్‌గా ఒక లైక్ అయితే చేయండి. ఇక నుంచి ఇలాంటి వారికి ఉచిత కరెంట్ అయితే రాదు. పూర్తి విద్యుత్ బిల్లు అయితే చెల్లించాల్సి ఉంటుందని ఒక షాకింగ్ న్యూస్ అయితే వెల్లడించింది. 200 యూనిట్లకు పైగా వినియోగించడంతో చాలామంది విద్యుత్ బిల్లు మొత్తం చెల్లిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎండల వేడి పెరిగింది కాబట్టి ఎండల వేడిని తట్టుకోలేక అందరూ ఇబ్బంది అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఏసీ, ఫ్యాన్, కూలర్ తదితర వినియోగం అయితే పెరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే 200 యూనిట్లకు పైగా వాడుతున్నందున చాలామంది విద్యుత్ బిల్లు మొత్తం చెల్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అయితే అమలు చేసింది. తర్వాత లక్షలాది మంది కుటుంబాలు ఈ 200 యూనిట్ వరకు అయితే ఉచిత విద్యుత్తునైతే పొందుతున్నారు. ఈ 200 యూనిట్ల లోపు కరెంటు ఖర్చు చేస్తే ఒక్క రూపాయి బిల్లు కట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే మారాయి. అందరూ కూడా ఎక్కువ విద్యుత్తులను అయితే వినియోగిస్తున్నారు. దీంతో వేసవి కాలంలో తక్కువ కరెంటు వాడేవారు కూడా ఎక్కువ కరెంటు వినియోగిస్తూ కరెంటు బిల్లు కట్టాల్సి అయితే వస్తుంది. సగటు వినియోగం 150 యూనిట్లు ఉంటే ఇప్పుడు అది 50 యూనిట్లు ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. కానీ ప్రతి యూనిట్‌కు రూ. 7 చొప్పున అదనంగా చెల్లించాలి. వేసవి కారణంగా అదనంగా 20% విద్యుత్ వినియోగం పెరిగినట్లు నివేదించబడింది. దీంతో గృహజ్యోతి ద్వారా లబ్ధి పొందుతున్న వారు కూడా నేడు ఇతరుల మాదిరిగానే పూర్తి కరెంటు బిల్లు చెల్లించాల్సి అయితే వస్తుంది. నిర్దిష్ట విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం అదనంగా 10% అనుమతించింది. అయితే ఇప్పుడు 200 యూనిట్లు ఇస్తున్నందున మొత్తం ప్రజలే చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం అయితే పేర్కొంది. వేసవిలో మితిమీరిన కరెంటు వాడేవారు ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ కంటే ఎక్కువ యూనిట్లు వాడితే వాడిన యూనిట్‌కు మాత్రమే కాకుండా మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తుందని గమనించుకోవాలి. కాబట్టి ఎక్కువ కరెంటు వినియోగిస్తున్న వారు కాస్త విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకుంటే ఈ సమస్య దరిచేరదని మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏంటి అంటే 200 యూనిట్లకు ఒక్క యూనిట్ ఎక్కువ కాలినా కూడా ఈ వేసవిలో పూర్తి బిల్ అయితే చెల్లించాల్సి ఉంటుందని మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వచ్చిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్‌గా ఒక లైక్ అయితే చేయండి.